హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం చాలా టఫ్. నార్మల్గా చూస్తే చాలా టఫ్, కానీ మనం దీన్ని సింపుల్ మెథడ్తో డీల్ చేద్దాం. దీంట్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా కానీ ఏ ఫార్ములా కానీ యాడ్ చేయం, మనం వాడం. చెప్పే మెథడ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ వాళ్ళు ఏమన్నారంటే, sum of money at simple interest amounts to rupees 6,000 in 4 years and 6,750 in 7 years at the same rate of interest. ఇక్కడ 6,000 4 ఇయర్స్లో 6,750 7 ఇయర్స్లో అమౌంట్ అయింది. అంటే ఇంట్రెస్ట్ వడ్డీతోని 6,000 4 ఇయర్స్లో అయింది, 6,750 7 ఇయర్స్లో అయింది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రెండింటికి సేమే. దెన్ ఒరిజినల్ ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఇచ్చాడు. అమౌంట్ లెంట్ అట్ ఇంట్రెస్ట్, టోటల్ అమౌంట్ అడగట్లేదు, అమౌంట్ లెంట్ అట్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతున్నాడు. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు ఇది ప్రిన్సిపులే. వాడు అడిగే ఉద్దేశం ప్రిన్సిపులే, మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని అలా అడగడం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. ఓకే, సమ్ ఎంతో మనకు తెలియదు, పి అనుకున్నాం. ఓకే, ఇది 4 ఇయర్స్లో 6,000 అయింది. 4 ఇయర్స్లో సేమ్ ఇదే సమ్ 6,750 7 ఇయర్స్లో. అంటే 3 ఇయర్స్ మాత్రమే గ్యాప్. 3 ఇయర్స్ గ్యాప్లో 750 అమౌంట్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అయితే ఇది 3 ఇయర్స్లో. దీని డిఫరెన్స్ చూస్తే మనకు తెలుస్తుంది కదా. 6,000 4 ఇయర్స్లో, 6,750 7 ఇయర్స్లో. 3 ఇయర్స్లో డిఫరెన్స్ 750 మాత్రమే. 3 ఇయర్స్కి 750 రూపీస్ డిఫరెన్స్ అయితే 1 ఇయర్కి 250 రూపీసే డిఫరెన్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 3 ఇయర్స్కి 750 అయితే 1 ఇయర్కి 250 ఉంటుంది. ఇప్పుడు ఓకే, 1 ఇయర్కి 250 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకు చెప్పింది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రతి ఇయర్కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా అమౌంట్ మీద మళ్ళీ అమౌంటే 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ అమౌంటే సెకండ్ ఇయర్ క్యాలిక్యులేషన్కి ప్రిన్సిపల్గా తీసుకుంటాం మనం. కానీ ఇక్కడ అలా కాదు. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ సేమ్ ఉంటుంది, ప్రతి ఇయర్కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు పడుతుంది. ఓకే, అలా చూసుకుంటే 1 ఇయర్లో 250 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. 4 ఇయర్స్లో ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ అవుతుంది? 1,000 రూపీస్. 4 ఇయర్స్లో 1,000 రూపీస్ ఇంట్రెస్ట్. ఇక్కడికి జాగ్రత్తగా చూడండి, ఇంట్రెస్ట్ మాత్రమే. 4 ఇయర్స్లో 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ టోటల్ అమౌంట్ మాత్రం 6,000 అయింది. అంటే 5 ఇయర్స్ 4 ఇయర్స్లో 6,000 అయింది, ఇంట్రెస్ట్ 1,000 రూపీస్. సో ప్రిన్సిపల్ ఏమై ఉంటుంది? అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్ చేస్తే మనకు ప్రిన్సిపల్ వస్తుంది. అంటే 5,000 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ అమౌంట్ లెంట్ అట్ ఇంట్రెస్ట్. ఇదే అడిగండి మనకి. అమౌంట్ ఎంత? 5,000. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడిగాడు. ప్రిన్సిపల్ అమౌంట్ 5,000. చూసారా ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా మనం ఫార్ములా యూజ్ చేయకుండా సాల్వ్ చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ మ్యాథ్రిక్స్. ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ నేను మీకు సాల్వ్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది
మీ సబ్స్క్రిప్షన్ మరియు లైక్ నాకు చాలా సపోర్ట్ వస్తుంది.